ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించి పాలమూరు యూనివర్సిటీలో 7 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయగా, నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించి నెల్లికొండ వద్ద గల మార్కెట్ యార్డ్లో హెడ్ కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 లోక్సభ స్థానాల కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల్లో ఎవరు గెలిచి పార్లమెంటు అడుగులు పెడతారో రేపటిలో తేలనుంది. ఈ ఉత్కంఠకు రేపు పూర్తి స్థాయిలో తెలపనుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 2 పార్లమెంట్ నియోజకవర్గాలైనటువంటి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి పాలమూరు యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో కౌంటింగ్ ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నారాయణపేట, మహబూబ్ నగర్, మక్తల్, కొడంగల్, దేవరకద్ర, షాద్ నగర్, జడ్చల ఈ 7 నియోజకవర్గాలు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. ఇందుకు సంబంధించి కూడా పాలమూరు యూనివర్సిటీ పరిధిలో యూనివర్సిటీ వద్ద కూడా ఇందుకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లను కూడా చేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రేపు ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 14 టేబుల్ ఏర్పాటు చేసి 20 రౌండ్లలో కౌంటింగ్ లెక్కించనున్నారు. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మహబూబ్ నగర్ పార్లమెంట్లో 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందుకు సంబంధించి కూడా 31 మంది భౌతికంగా కూడా రేపటితో తేలిపడుంది. ఈ పాలమూరు పార్లమెంటు స్థానంలో ఎవరు పాగా వేస్తారో అన్నది ఉత్కంఠకు రేపు తెరబడనున్నది. ఇందుకు సంబంధించి కూడా కౌంటింగ్ ఏర్పాట్లు కూడా అన్ని రకాలుగా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నాగర్ కర్నూలు పార్లమెంటు చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు పార్లమెంట్లోనూ 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాలు మొదట నాగర్ కర్నూలు, అచ్చంపేట, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, కల్వకుర్తి, అలంపూర్ ఈ 7 నియోజకవర్గాల్లో కూడా నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వద్ద వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అక్కడ కౌంటింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం 14 టేబుల్ ఏర్పాటు చేసి అక్కడ కూడా 20 రౌండ్లతో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో కూడా అసెంబ్లీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లెక్కింపు కూడా ఏర్పాటు చేసిన కనిపిస్తుంది. నాగర్ కర్నూలు, అచ్చపేట, గద్వాల, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 16 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కల్వకుర్తి, కొల్లాపూరు, అలంపూర్ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి 4 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నారు. మొదట 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్స్తో కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సెల్ ఫోన్లు కూడా కౌంటింగ్ సెంటర్లో తీసుకురాకుండా నిషేధం విధించడం జరిగింది. మైక్రో అబ్జర్వర్లు అలాగే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో మొత్తం 19 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. వీరు కూడా ఇక్కడ రేపు ఉదయం ఈ 19 మందికి సంబంధించిన భౌతికంగా కూడా రేపు ఎవరు గెలిచారన్నది కూడా రేపు తేలనుంది. మొత్తానికి మహబూబ్ నగర్ పార్లమెంట్లో మొత్తం 31 మంది అభ్యర్థులు బరిలో ఉండగా నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో మొత్తం 19 మంది బరిలో ఉన్నారు. ఈ సంబంధించి కూడా కౌంటింగ్ ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా 144 సెక్షన్ అమల్లో ఉంచి అక్కడ కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఉత్కంఠకు రేపటి తెరపడిన నేపథ్యంలో కూడా రేపు పూర్తి స్థాయిలో ఈ కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎవరు పాగా వేస్తున్నారన్నంత ఉత్కంఠ మాత్రం అందులో కొనసాగుతుంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కొడంగల్ అలాగే ప్రధానంగా ఎవరు పైన కూడా ఎవరు ఆధిక్యత సాధిస్తారు, కొడంగల్ నియోజకవర్గంలో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందన్న ఆసక్తి మాత్రం అందరిలో కొనసాగుతుంది. మొత్తానికి మహబూబ్ నగర్ పార్లమెంట్లో పాగా వేసేది ఎవరన్నది కూడా ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాగర్ కర్నూలులో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 పార్లమెంట్లో నాగర్ కర్నూలు అలాగే మహబూబ్ నగర్ 2 ఈ పార్లమెంట్లో కూడా ఎవరు గెలుస్తారన్న పూర్తి స్థాయిగా ఇప్పుడు ఉత్కంఠ అంతా కొనసాగుతుంది. ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ మహబూబ్ నగర్లో పాగా వేస్తుందని చెప్పడం జరిగింది. అలాగే నాగర్ కర్నూలులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పిన నేపథ్యంలో మరి ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కు అనుకూలంగా ఉంటాయా లేకపోతే ఎలా ఉండబోతుంది అనేది మాత్రం సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ 2 పార్లమెంట్లో పాగా వేసేది ఎవరనేది వేచాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.